ఇట్లా గాల్లోకి ఎగిరిందో లేదో అట్లా కూలిపోయింది. చూస్తుండగానే అంతెత్తు మంటలు, వశపడని పొగ, ఎవ్వరి దగ్గరికి పోలేని పరిస్థితి. ఏమటే ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి, నీళ్లు కొడుతూనే ఉన్నాయి. అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి మంటలు ఆర్పినాక చూస్తే ఏముంది, కాలి బూడిద. విమానం తుడకలైతే అందులున్నోళ్ళు అట్లనే కాలిపోయినరు. మాటల్లో చెప్పలేని పరిస్థితి. అహ్మదాబాద్ కెళ్లి లండన్ కు పోవాల్సిన విమానం 230 మంది ప్యాసింజర్లు, 2 పైలట్లు, 10 మంది స్టాఫ్, మొత్తం 242 మందిలా ఒక్కడే బతికిండు. దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయి వైద్యం చేస్తున్నారు. ఇదే విమానంలా లండన్ పోతున్న గుజరాత్ పాత సీఎం విజయ్ రూపానీ సార్ సుతా జీవిడ్చిండు. కాలం చేసినోళ్ళ దాంట్లో మన ఇండియన్లు 169 మంది, బ్రిటన్ దేశపోళ్ళు 53 మంది, పోర్చుగల్ దేశపోళ్ళు 7, ఒకళ్ళది కెనడా. 13 మంది పిల్లలు సుతా ఉన్నారు. డెడ్ బాడీలు మొత్తం గాలిపోయే వరకు గుర్తుపట్ట రాకుంటాయినాయి. గుజరాత్ లో ఓ దవాఖాన్లా DNA టెస్టులు చేసి డెడ్ బాడీలు అప్పగిస్తారట. పగటిలి 1:35 గాల్లోకి ఎగిరి ఎయిర్పోర్ట్ దాటిందో లేదో పైలట్ ఫోన్ చేస్తూనే ఉండట డేంజర్లున్నామని. ఏమైందని డిపోలకెళ్లి మాట్లాడుతుండగానే గింత పనైంది. మొత్తం ఇండ్లు షెట్లు ఉండే వరకు నిమ్మలంగా కిందికి దించే పరిస్థితి లేకుండా అయిందట. బువ్వలు తినే యాళ్లకు ఓ మెడికల్ కాలేజీ బంగ్లా మీద కూలితే అందులున్నోళ్ళు కూడా జీవిడ్చిండ్రు. గాలి మోటార్ మొత్తం పీసులైంది. అయితే చాలా దూరం పోవాలి కాబట్టి సమరు ఫుల్ ట్యాంక్ చేపించిండ్రట. ఎమ్మటే కూలే వరకు చెప్పున మంటలు అంటుకొని ఇంతెత్తులేసినాయి. ప్రధానమంత్రి మోడీ సారు ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడి సహాయక చర్యలు తెలుసుకుండు. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు, గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్లు వచ్చి పరిశీలించుకున్నారు. అప్పుడప్పుడు గిసొంటి ప్రమాదాలు జరుగుతుంటాయి గాని మన దేశంలో ఇంత పెద్దదవుడు ఇదే తొలుత. ఏదన్నా కుట్ర జరిగిందా, పిట్టగిట్ల దాకిందా, లేకుంటే ఇంకేమైంది అనేది రేపు జరిగే ఎంక్వైరీలో తెలుస్తది.